ప్రసాద్ నాయుడు గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడు ముఖ్యంగా హరిజన్ వాడికి వచ్చాము. అక్కడ అందరూ కూడా హరిజన్ వాడలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయం కట్టించమని చెప్పి ఆ రోజు మమ్మల్ని గట్టిగా మాట్లాడారు. మేము మాట ఇచ్చాం, కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చాం. వాళ్ళ రోజు అంటే ముందుగా డబ్బులు అకౌంట్లో వేయండి అన్నారు. లేదా నమ్మని మా మాట, మేము కట్టించేవాళ్ళం అని చెప్పాము. సరే ఓకే చూద్దాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఎవరేసారు. అదే రోజు ఇక్కడికి వచ్చాం, ఎస్టీ కాలనీకి వచ్చాం. ఇక్కడ కూడా మా ఎస్టీలందరూ కూడా ఇక్కడ పోలేరమ్మ దేవాలయం కట్టిండాయా, ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇబ్బంది ఉందని కూడా చెప్పారు. ఎలక్షన్ అయిన వెంటనే మా ప్రసాదంతో సంప్రదించాం. ప్రసాద్ అన్న ఇట్లా మనం అర్జునపాలెంలో ఒక దేవాలయం, అలాగే ఎస్టీ కాలనీలో ఒక దేవాలయం కట్టిస్తామని చెప్పాము అన్నాను. ఖచ్చితంగా కట్టిద్దాం తమ్ముడు, ఇబ్బంది లేదు, కట్టిస్తాను. ట్రస్ట్ ఉంది ఇక్కడ, తాళూరి రమణయ్య నాయుడు అలాగే సిద్ధమ్మ గారి పేరు అమ్మా నాన్న, వాళ్ళ అమ్మా నాన్న గారి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు అన్న. ఆ ట్రస్ట్ తరపున కట్టిస్తా అని చెప్పాడు. ముఖ్యంగా అర్జునవాడ శ్రీ సీతారామ దేవాలయానికి 50 లక్షల రూపాయలు, అలాగే ఇక్కడ ఎస్టీ కాలనీలో పోలేరమ్మ వారి దేవాలయానికి 20 లక్షలు, మొత్తం 70 లక్షలు ఇక్కడ ఖర్చు చేశారు. అలాగే ముఖ్యంగా మా ప్రసాదంతో పాటు రమేష్ నాయుడు గారికి, ఉషమ్మ గారికి, అలాగే సాయి ప్రసాద్ నాయుడు గారికి, వాణి గారికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఎలక్షన్లో మాట చెప్పాం, చెప్పిన ప్రకారంగా లోకల్గా ఉన్నటువంటి మా ప్రసాద్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 2 దేవాలయాలు కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తాం. త్వరలో పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు గారి చేతుల మీదుగా ఆయన దాదాపు 80 లక్షల రూపాయలు ఇక్కడ దేవాలయానికి శాంక్షన్ ఇచ్చున్నారు. యాక్చువల్గా ఈరోజు శ్రీరామనవమి వేడుకలు కాబట్టి ఆయన వేరే ప్రోగ్రాం, అంటే ఆయన రావాల్సిన ప్రోగ్రాం ఇది. కాబట్టి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు మంత్రి గారిని ఇక్కడికి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రసాద్ అన్న ఇంకో కోరాడు. ఇక్కడ ఎస్టీలంతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇల్లు లేవని చెప్పారు. అందరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయిస్తాం, మాట ఇవ్వండి అన్న, ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఖచ్చితంగా ఎవరు ఎస్టీలకి ఇల్లు లేవో అందరికి కూడా ఇల్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన, మా నాయకుడు యువనాయకుడు లోకేష్ గారి పుణ్యాన, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యాన ఇవన్నీ కూడా కట్టిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇల్లు కూడా శాంక్షన్ అవుతున్నాయని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఇల్లు అని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లోకల్గా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి, లేకపోతే మా పార్టీ నాయకుల్ని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్లో చెప్పిన మాట రాజకీయ నాయకులు మర్చిపోతారనేటువంటి మాట ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎన్డీఏ కూటమి. ఇక్కడ నాయకులు చెప్పింది మర్చిపోయేవాళ్ళు కాదు. ఒక లేట్ అయినా ఖచ్చితంగా చేసి చూపిస్తాం అనమాట. ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ ఉంటుంది కదా, చీగిపోతే మళ్ళీ ఆడ పోటీ ఎట్టాడదాం అబ్బా అనేటువంటి ఫీలింగ్ మాకు ఉంటుంది. అవతల అది ఉండదు. ఎటైతే వచ్చి ఉత్తమాలు చెప్పేది చేసి వచ్చి మేము అటు చేయలేం. మేము చెప్పాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా అర్జునపాలెం వాసులు అయితేవి, మా ఎస్టీ కాలనీ వాళ్ళు కానీ మీరు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ని, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోమని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. గత గవర్నమెంట్లో దేవాలయాలపైన దాడులు జరిగిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా దాడులు లేవు దేవాలయాలపైన. మీకు తెలుసు ఏ విధంగా మన సాక్షాత్తు పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు కూడా ఏ విధంగా కత్తి చేశారో కూడా ఈ ప్రజలకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు లడ్డు ఏ విధంగా ఉంది, ఆ రోజు లడ్డు ఏ విధంగా కూడా ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం హిందువులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా మేము ఎన్డీఏ కుటుంబం తరఫున మా ప్రసాదానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్న వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి.